తీసుకుందాను వచ్చి డైరెక్ట్గా హీరో ఛాన్స్ దొరకడం అనేసరికి ఇట్స్ ఏ హ్యాపీ అకేషన్. సరే ఆ సినిమా తయారైంది. పి చెంగయ్య గారు డైరెక్టర్ దానికి, జమున గారు హీరోయిన్, రాజనాల్ గారు వీళ్ళంతా ఉన్నారు ఆ సినిమాలో. ఆ సినిమా ఫ్లాప్ అయింది, సక్సెస్ అవ్వాలి. ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైము అప్పట్లో ఆ రోజుల్లో ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే ఇంక హీరోగా ఎవరో పిలవరు. ఆ టైంలో విఠలాచారి గారు కవర్ చేశారు, మన డైరెక్టర్ విఠలాచారి గారు కవర్ చేసి, నీ సినిమా చూసాను నేను సిపాయి కూతురు, సరే సినిమా ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు, దాని వేరే చాలా నువ్వు ఒక్కడే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి దాన్ని పోవడానికి, ఇంకా నువ్వు అది ఫ్లాప్ దాంట్లో హీరోగా చేశాను కదా అని చెప్పి ఇంకా హీరో కోసమే నువ్వు ప్రయత్నాలు చేయొద్దు, నీకు పర్సనాలిటీ ఉంది. ఇండస్ట్రీలో ఇప్పుడు చాలామంది హీరోలు ఉన్నారు కానీ విలన్స్ తక్కువగా ఉన్నారు, నీకు ఫిజిక్ ఉంది కాబట్టి విలన్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయి, ఎవరైనా ఇచ్చినా కూడా హీరోయే కావాలని కూర్చోమా. కానీ ఆయన అడ్వైజ్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ కనకదుర్గ పూజ మహిమ అని ఆయన తీస్తున్న సినిమాలో ఛాన్స్ కూడా ఇచ్చారు. దాంతోపాటుగా అప్పట్లో మోడర్న్ థియేటర్స్ వాళ్ళు అపూర్వ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అని, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి ఒక ఫోక్లర్ సినిమా వాళ్ళు తీస్తున్నారు.